ఇవాళ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా మన తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటైంది కాబట్టి ముందుగా వారికి భారతీయ జనతా పార్టీ తరఫున నివాళులు అర్పిస్తూ వారు రచించినటువంటి రాజ్యాంగం మూలంగా అందులో ఉన్నటువంటి వెసులుబాటు మూలంగా ఏర్పాటైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో అమరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతుల ఆత్మహత్యతో ఎక్కడ చూసినా కూడా రైతుల శివారం చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణ అంతా కూడా ఆత్మహత్యల కమర్ వాసన వస్తుంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు విద్యార్థుల ఆత్మహత్యలతోటి విద్యార్థుల బలిదానాలతోటి ఆనాడు కమర్ వాసన వస్తే ఇవాళ రైతుల ఆత్మహత్యలతోటి నిరుద్యోగుల ఆత్మహత్యలతోటి ఉద్యోగస్తుల ఆత్మహత్యలతోటి విద్యార్థుల ఆత్మహత్యలతోటి ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలతోటి సింగరేణి కార్మికుల ఆత్మహత్యలతోటి కబరు వాసన వచ్చేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది. అనేక రకాలుగా అంటే భూమి ఉన్నటువంటి రైతులకు నీళ్లు లేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ నీళ్లు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి రైతులు బాగుపడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు లేకనే తెలంగాణ రైతులు ఆగమైపోయినారు అని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాటి ఉద్యమకారులు రైతుల బాగోగులు రైతుల సంక్షేమం మర్చిపోయి ఇవాళ తెలంగాణను రైతుల ఆత్మహత్యల తెలంగాణగా మారుస్తున్నారు. నిన్న జరిగినటువంటి సంఘటన అత్యంత హృదయ విదారకమైనటువంటి సంఘటన. కామారెడ్డిలో పుట్ట ఆంజనేయులు అనేటువంటి ఒక యువ రైతు ఇవాళ వ్యవసాయాన్ని పండగ చేస్తామని చెప్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక యువ రైతు తన పొలంలో వస్తున్నటువంటి నీళ్లకు పరిష్కారం చూపించండి, చెరువు నీళ్లు మా పొలంలోకి వస్తున్నాయి, నా పంట మునిగిపోతుంది, దాదాపుగా దశాబ్ద కాలంగా కూడా నేను పంట పండించుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి అధికారుల చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరిగి ఏమి చేయాలో అర్థం కాక కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలో దిక్కు లేక దిక్కు తోచక వేరే మార్గం లేక సెల్ టవర్ ఎక్కి భార్య పిల్లలు ప్రజలు చూస్తుండగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అనేటువంటిది తెలంగాణలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన నడుస్తోంది అనేటువంటి దానికి ఉదాహరణ. నిన్న గజ్వేల్లో డబల్ బెడ్రూమ్ ఇల్లు రాదేమో అని చెప్పి ఇంకొక సోదరుడు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నియోజకవర్గంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన చూస్తున్నాం మనం. వారం రోజుల క్రితం బస్వాపూర్ రిజర్వాయర్ కోసం భూములు గుంజుకుంటే ఆ భూములకు నష్టపరిహారం సరైనటువంటి పద్ధతిలో ఇవ్వకపోతే బస్వాపూర్ లో కూడా ఉడత విష్ణుమూర్తి అనేటువంటి ఒక రైతు పొద్దంతా కూడా R&R ప్యాకేజీ మాకు రావాలి, భూ నిర్వాసితులకు ఇవ్వవలసినటువంటి భూ నష్టపరిహారం మాకు కావాలి అని చెప్పి పొద్దంతా ధర్నాలో కూర్చొని ఈ పైసలు వస్తాయా, ఇన్నేళ్ల సంది మనం కొట్లాడుతున్నాం, ఈ భూమి మొత్తం మనం ఎట్లా బతుకుతాం అని చెప్పి రందిపోయి రాత్రి అయ్యేసరికి గుండె కొట్టుకొని మరణించింది. ఇంకా 10 రోజులు కూడా రాలేదు. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో రైతుల విషయం చూస్తే మనమంతా కూడా సిగ్గుపడాల్సినటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు దేశానికి ఆదర్శంగా చేస్తారట. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ చేసి మొత్తం భారతదేశాన్ని అంతా కూడా ఇట్లా చేస్తామని చెబుతున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు ముఖ్యమంత్రి గారిని మన భారతీయ జనతా పార్టీగా మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల సంఖ్య లెక్క ప్రకారం 898, 2017లో 1158, 2016లో 632, 2017లో 846, 2018లో 900. ఇట్లా లెక్క చెప్పుకుంటా పోతే 2021 వరకు 2021 వరకు కనుక లెక్కేస్తే 5943 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం. ఇది మేమిస్తున్నటువంటి లెక్క కాదు, మా భారతీయ జనతా పార్టీ రాసినటువంటి లెక్క కూడా కాదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో
ఎన్సీఆర్బీ రిలీజ్ చేసినటువంటి లెక్కల ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పోయిన సంవత్సరం వరకు తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల సంఖ్య 5,943 మంది. ఇది రికార్డ్ అయినటువంటి సంఖ్యనే. రికార్డు కానటువంటి సంఖ్య ఇంకా దీనికి రెట్టింపు ఉంటుంది. కేవలం రైతులే కాకుండా రైతు కూలీలుగా దినసరి వేతనం వ్యవసాయం పైన మాత్రమే ఆధారపడి బతికేటటువంటి వాళ్ళు రైతు కూలీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో చనిపోయినటువంటి లెక్క 19,000 మంది. కేవలం 2016 నుంచి 2021 వరకే. ఇంకా నేను 2014, 2015 లెక్క నాకు దొరకదు. 2016 నుంచి 2021 వరకే 19,000 మంది దినసరి రైతు కూలీలు చనిపోయారు. మరి దీనికి అంతటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏమని సమాధానం చెప్తుంది? ఇవాళ మీరు విత్తనాలలో నాణ్యత లేకుండా దాని మీద ఒక పర్యవేక్షణ లేకపోవడం వల్ల, ఇక్కడ ఒక సీడ్ యాక్ట్ కూడా లేకపోవడం వల్ల సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్ననాడు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సీడ్ యాక్ట్ ని ఒక డ్రాఫ్టింగ్ చేసి పెట్టినారు, మొత్తం రెడీ చేసి పెట్టినారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా చేస్తారు తెలంగాణ రాష్ట్రాన్ని, మొత్తం భారతదేశానికే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా విత్తనాలు సరఫరా చేస్తా అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు నాణ్యమైనటువంటి విత్తనాలు లేక నకిలీ విత్తనాలు తెలంగాణ రాష్ట్రం అంతా వస్తుంటే కూడా చేతులు ముడుచుకొని కూర్చుంటున్నాడు. ఆ నకిలీ విత్తనాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది రైతులు ఈ దఫా మిర్చి పంట, పత్తి పంట నష్టపోయి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురించింది తెలంగాణలో. దీనికి ఎవరు బాధ్యులు? ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారా? రైతు సమన్వయ సమితి చైర్మన్ బాధ్యత వహిస్తాడా? లేకపోతే వ్యవసాయ శాఖ మంత్రి బాధ్యత వహిస్తాడో సమాధానం చెప్పాలి. ఎట్లనో ఒకటి తిప్పలబడి పంట పండిస్తే వచ్చినటువంటి పంటకు పంట నష్ట పరిహారం దక్కక వాళ్ళు అనేక మంది రైతులు ఎట్లా బ్రతకాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం ఇస్తే ఆ ఫసల్ బీమా యోజన పథకాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా రాష్ట్రం తన వాటా తను కట్టకుండా 10.5 లక్షల మంది రైతులు తెలంగాణలో ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకుని ఈనాటి వరకు కూడా డబ్బులు రాకుండా కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే కోర్టుకు పోతే కోర్టు రైతులకు ఖచ్చితంగా డబ్బు కట్టాలి అని చెప్తే, రావాలి అని చెప్తే ప్రభుత్వం తన వాటా కడితే ఒక ఆదిలాబాద్ జిల్లాలో ఫసల్ బీమా యోజన పథకం కింద 1 సంవత్సరమో 2 సంవత్సరమో డబ్బులు వచ్చింది. ఇవాళ మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పోనీ మీకు కేంద్రం ఇచ్చేటటువంటి ఫసల్ బీమా యోజన పథకం వద్దయితే మీరు ఒక పంట బీమా పెట్టండి తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకు సోమి లేదు ఈ ముఖ్యమంత్రి గారికి అని మేము అడుగుతున్నాం. నిన్నదాకా మొన్న జూన్ జూలైలో పడ్డటువంటి వర్షాలకు దాదాపుగా 15 లక్షల హెక్టార్ల భూమిలో ఉన్నటువంటి పంట నష్టపోయింది తెలంగాణ రైతులు. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఈ జిల్లాలలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పంట భూములు 15 లక్షల హెక్టార్ల పంట భూములలో ఉన్నటువంటి పంట నష్టపోయింది. 10 రోజులలో వాళ్లకు డబ్బిస్తారన్నటువంటి ముఖ్యమంత్రి, ఇళ్లకు నీళ్ళు వస్తే కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తారన్నటువంటి ముఖ్యమంత్రి, గవర్నర్ గారు పోతే తప్ప ప్రగతి భవన్ నుంచి కాలు బయట పెట్టకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా పోయి భద్రాచలంకు పోయినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు పంపివ్వలేదు అని మేము అడుగుతున్నాం. గత జూన్ జూలైలో పంట నష్టపోయినటువంటి రైతులు వారానికి ఒకరు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతున్నారు. ఈనాటి వరకు కూడా వాళ్ళకి నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు? మీరు రిపోర్ట్ కూడా ఎందుకు పంపిస్తారు? నిన్న కాక మొన్న మహారాష్ట్రలో సేమ్ ఇదే జూన్ జూలైలో పంట నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 15,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పరిహారాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ఎకరానికి 15,000 రూపాయలు వచ్చినాయి మహారాష్ట్రలో. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏమిటి? దానికి ఎవరు సమాధానం చెప్తారు? దీని వెనుక ఉన్నటువంటి కుట్ర నిజంగానే ఎందుకు ఒక రిపోర్ట్ తయారు చేస్తలేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక పెద్ద కుట్ర కూడా బయటపడుతుంది. ఇంత పెద్ద ఎత్తున ఏనాడు కూడా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున వరదలు ఎప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో రాలేదు.
ఈసారి ఎందుకు వచ్చినాయి అని అంటే వీళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి ముందే ఎత్తిపోతల ద్వారా రిజర్వాయర్లు నింపి ఆ తర్వాత వచ్చేటటువంటి నీళ్ల విషయంలో వీళ్ళ దగ్గర ఒక మేనేజ్మెంట్ లేకపోవడం వల్ల ఎన్ని నీళ్లు వస్తాయి, ఎన్ని గేట్లు తెరవాలి, వచ్చినటువంటి నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపించాలి అనేటువంటిది ఒక అంచనా వేసేటటువంటి ఒక మెకానిజం లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఒక తప్పుడు ప్రాజెక్ట్ గా దాన్ని కట్టడం వల్ల వచ్చినటువంటి నీరు ఎక్కువ వచ్చి అది ఎక్కువ ఆగి ఒకేసారి గేట్లు ఎత్తడం వల్ల కిందికి వచ్చినటువంటి వాటర్ తోటి పంట నష్ట పరిహారం జరిగింది. కాబట్టి నిజంగా పంట నష్టం జరిగింది కాబట్టి వీళ్ళు రేపొద్దున ఒక రిపోర్ట్ రాసి పంపినా కూడా కేంద్రం నుంచి వచ్చేటటువంటి టీం ఎందుకు నష్టం జరిగింది అనేటువంటి ఒక ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ బయటపడతాయి అన్నటువంటి ఒక విషయం వల్ల కూడా, ఒక కుట్ర వల్ల కూడా ఈనాటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఆ రిపోర్ట్ తయారు చేస్తలేదు అనేటువంటిది మాకున్నటువంటి అతిపెద్ద అనుమానం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇయాటి వరకు అధికారికంగా 1 ఎకరానికి కూడా నీళ్లు రాకపోయినా ఇవాళ లక్షల ఎకరాలను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ముంచుతుంది అనడానికి ఇదే నిదర్శనం. మీరు పంట నష్ట పరిహారం ఇవ్వరు, కేంద్రం నుంచి ఫసల్ బీమా యోజన రానివ్వరు, నకిలీ విత్తనాలను అరికట్టరు. ఈ 8 సంవత్సరాల కాలంలో తెలంగాణ రైతులకు మీరు చేస్తారన్నటువంటి రైతు రుణమాఫీ సంగతి ఏమైంది? దాదాపుగా 34 లక్షల అకౌంట్లు ఉన్నాయి. రైతులు రుణాలు తీసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్లు 34 లక్షల అకౌంట్. మరి ఈ 34 లక్షల అకౌంట్లని మీరు చెప్తున్నారు కదా, ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క అకౌంట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ 100% జరిగింది అని చెప్పి ఒక్క రైతు పేరు చూపించి ఆ అకౌంట్ క్లోజ్ అయింది, గవర్నమెంట్ క్లోజ్ చేసింది, అప్పు కట్టేది ఒక అకౌంట్ చూపించమని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక్క అకౌంట్ చూపించమని డిమాండ్ చేస్తున్నాం మేము. ఇంత చేతనాని ప్రభుత్వం రైతు రుణమాఫీ చేయకపోవడం వల్ల ఏ పైసలు వచ్చినా బ్యాంక్ వాళ్ళు ఆ పైసలను జమ కట్టుకుంటా రైతులకు కొత్త అప్పులు ముట్టకుండా చేసి ఇవాళ రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారు. దీనికి తోడు ఇదే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అంటే మీదికెళ్ళి భూములు గుంజుకుంటున్నారు. ఇవాళ కామారెడ్డిలో రైతులు మా భూములలోకి వెళ్ళి రోడ్డు ఎట్లా వేస్తారు మీరు అని ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ ప్రతి చోట అది ఏ ప్రాజెక్ట్ అన్నా కావచ్చు, మీరు మల్లన్న సాగర్ కడుతుంది, కొండపోచమ్మ కడుతుంది, రంగనాయక సాగర్ కడుతుంది, బసవాపూర్ కడుతుంది, గౌరెల్లి కడుతుంది, శివన్నగూడెం కడుతుంది, చెన్నగూడెం కడుతుంది, ఇంక ఇట్లా చెప్పుకుంటా పోతే పెద్ద లిస్ట్ ఉన్నది. ఈ ప్రాజెక్టులు కడుతున్నటువంటి ప్లేస్ లో ఎక్కడన్నా మీరు భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో ఏ ఒక్క రైతుకు కానీ R&R ప్యాకేజీ ద్వారా న్యాయం చేసిరాని మేము అడుగుతున్నాం. మీదికెళ్ళి బాధ్యత లేనటువంటి మంత్రి హరీష్ రావు గారు నిన్న చెప్తున్నారు, మేము 6 లక్షల నుంచి 12 లక్షల రూపాయలు ఎకరానికి ఇచ్చినాం, ఇప్పుడు గౌరెల్లి దగ్గర ఉన్నటువంటి రైతులకు 15 లక్షల రూపాయలు ఇస్తున్నాం, సాలయా అని అడుగుతున్నారు. అంటే ఎంత అహంకారం కాకపోతే, ఎంత అమానవీయం కాకపోతే మీకు 15 లక్షలు ఇస్తున్నాయి సాలయా అని రైతులను అడగడానికి మీరెవరు? మేము అడుగుతున్నాం, అదే ప్రశ్న మేము అడుగుతున్నాం. గౌరెల్లి సమీపంలో ఉన్నటువంటి ఎర్రవెల్లి దగ్గర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 100 ఎకరాలు ఉంది కదా, ఇవాళ భారతీయ జనతా పార్టీగా మేము మీకు ఎకరానికి 15 లక్షల రూపాయలు కట్టిస్తాం, మీ భూములు మాకు ఇచ్చేయండి. కేసీఆర్ గారి ఫామ్ హౌస్ భూములు మేము కొట్టాం, ఎకరానికి 15 లక్షలు ఇస్తాం, కేసీఆర్ గారి భూములు మాకు అమ్మాలి, మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ మీరు చెప్తున్నారు కదా, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం కోసం, తెలంగాణ భూములకు నీళ్లు రావడం కోసమే మేము ఈ భూములు తీసుకుంటున్నాం, కాబట్టి మీరు ఆ భూములు ఇచ్చేసేయాలి. మేము చెప్తున్నాం 15 లక్షల రూపాయలు మీకు ఇస్తాం, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ భూములు మాకు ఇచ్చేయండి, మేము ఈ ప్రాజెక్టుల ద్వారా భూమి కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకి ఆ భూమి పంచుతాం. మనిషికి గుంట వస్తుందా, మనిషికి గజం వస్తుందా, ఎంత రాదు, అవసరమైతే తెలంగాణ ప్రజల దగ్గరికి పోయి జోల పట్టుకోనైనా ఆ పైసలు వసూలు చేస్తాం. ఆ పైసలు తీసుకొని మేము ఎకరానికి 15 లక్షల రూపాయలు కేసీఆర్ గారికి ఇస్తాము. ఇవాళ మీరు పంట భూములు గుంజుకుంటారు. ఒక్క విషయం ఉన్న మానవతా దృక్పథంతో ఆలోచించాల్సినటువంటి అవసరం. ఎంతో మంది రైతులు వాళ్ళ భూములు ఇస్తే మీరు ప్రాజెక్టులు కడుతున్నారు. ప్రాజెక్టులు కట్టడం ద్వారా లక్షల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయి. మరి ఆ లక్షల ఎకరాల రేటు పెరుగుతుంది.
ఇవాళ మార్కెట్ విలువ దాదాపుగా ఆ ప్రాజెక్టుల సమీపంలో ఉంటే 70-80 లక్షలు కోటి రూపాయలు. మీరు అదే రైతులకు 15 లక్షలు ఇచ్చి వాళ్ళను మోసం చేసి వాళ్లకు R&R ప్యాకేజీ వర్తింపకుండా చేసి వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా భూమికి భూమి మీరు ఎక్కడ కొని వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళని మోసం చేస్తూ ఇతర రైతులకు న్యాయం జరుగుతుంది అని చెప్పడం ఎంతవరకు న్యాయం? 2013 యాక్ట్ ప్రకారం R&R ప్యాకేజీ కింద ఇస్తే ఖచ్చితంగా వాళ్లకు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఇవ్వాలి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017లో ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చింది. దాంట్లో రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ఏం లేదు, కేవలం భూములు గుంజుకున్నది ఒకటే, భూ ఆక్రమణ ఒకటే ఉన్నది ఆ యాక్ట్ లో. వీళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ భూములు గుంజుకుంటారు, ప్రాజెక్టులు కట్టడం కోసం భూములు తీసుకుంటారు, రోడ్లు వేసడం కోసం రైతుల భూములే తీసుకుంటారు, ఇండస్ట్రియల్ పార్కులు పెడతామని రైతుల భూములే తీసుకుంటారు, మెడికల్ కాలేజీలు కడతామని దళితుల భూములు తీసుకుంటారు, యూనివర్సిటీలు కడతామని చెప్పి రైతుల భూములు తీసుకుంటారు. ప్రభుత్వ భూములు మాత్రం రియల్ ఎస్టేట్ దందా వేసుకుని అమ్ముకున్నారు. ఇది ప్రభుత్వం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఏ రైతులకైతే మీరు R&R ప్యాకేజీ వర్తింపజేయకుండా 15 లక్షల రూపాయలు ఇస్తాం భూములు ఇవ్వాలి అంటున్నారో, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ భూములకు కూడా అదే 15 లక్షలు కట్టిస్తాం, మీ భూములు మాకు అవ్వండి. 8 ఏళ్లుగా రైతు రుణమాఫీ ఎగ్గొట్టి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతున్నారో వెంటనే ఆ రైతు రుణమాఫీ క్లియర్ చేయాలా. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి పంట నష్టపరిహారం రైతులకు అందేటట్టు చూడాలి. ఇవాళ నకిలీ విత్తనాల ద్వారా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి రైతుల విషయంలో స్పందించి నకిలీ విత్తనాలను అరికట్టి వారి నాణ్యమైన విత్తనాలు వాళ్ళకు వచ్చినట్టు చూడాలి. జూన్ జూలైలో వచ్చినటువంటి వరదల ద్వారా నష్టపోయినటువంటి రైతుల పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతులకు రిలీజ్ చేయాలి. నిన్న ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి రైతు విషయంలో కూడా వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి వాళ్ళ పిల్లలను చదివించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి, ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇట్లనే కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా మేము రైతుల దగ్గరికి వెళ్లి రైతుల పక్షాన ఉద్యమాలు చేసేనా మీతో ఖచ్చితంగా రైతు రుణమాఫీ దగ్గర నుంచి నేటి వరకు మీరు ఇచ్చిన ప్రతి హామీని కూడా కక్కించేదాకా పోరాటం చేస్తామని చెప్పి తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.